వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ అయితే ఈ వీడియో అయితే ఎప్పటికీ మర్చిపోవాలండి. ఈ వీడియో ఏం చెప్తున్నానంటే లాస్ట్ వరకు ఎండ్ వరకు చూస్తే మీ వీడియో అనేది అర్థమైపోద్ది. ఇదిగోండి, మేమైతే వాళ్ళ మార్నింగ్ అయితే మా స్టవ్ నిన్నైతే తీసుకొచ్చారు కదా, అంటే మళ్ళీ అయితే మేము హైదరాబాద్కి అయితే షిప్ అయిపోయాం కదా. షిప్ అయిపోయింది. అదిగోండి మా వంటగది మొత్తం చూపిస్తాను మీకు. ఇవ్వండి వంటగది. ఇదంతా బెడ్రూము, ఇంకా అది బెడ్రూము. అది కూడా అటు సైడ్ కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది, అటు సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇదంతా ఇంకా క్లీన్ ఇప్పుడే నేనే కదా మేము షిప్ అయింది. చూడండి, ఇల్లు సదిరేసుకుంటున్నాను. చక్కగా సదురుకుంటే బాగుంటుంది కదా. ఇంకా పైన మిగిలిన సామాన్లు ఉంటే పక్కన బయట పెట్టేశాను. మాకు ఇవాళ నుంచి అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి ఒకసారి. ఎందుకంటే మేము వచ్చిన కొత్త రోజుల్లోనే మా స్టవ్ అనేది మాకు రిపేర్ వచ్చింది. ఇదిగోండి, ఇంకా వెల్డింగ్ చేయించాము. ఇది కిందది ఏమిటంటే ఇది ఇరిగిపోయి పక్కన పడిపోయినప్పటికీ ఇక్కడ ఇంకా వెల్డింగ్ ఉంటుంది కదా, ఈ వెల్డింగ్ అన్నీ ఊడిపోయినాయి. సరే, ఇంక నైట్ అయితే మా వారే తీసుకొచ్చారు. అవ్వలేదు, ఇంకా ఇది అవ్వదు అని అన్నారు. ఎంత ప్రాబ్లం చేసి పెట్టిందో మా స్టవ్ అయితే. సరే, ఇప్పుడు అంటే మొత్తం అమౌంట్ అయితే మాకు బాగానే అయ్యింది. మాకు 50,000 దాకా అయ్యింది. సరే, అయినా మళ్ళీ ఖర్చు ఎక్కువ మాకు. ఇప్పుడు ఈ స్టవ్ పాడైపోయింది కాబట్టి మళ్ళీ రిపేర్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకో వీడియో పెడతాను చూడండి. ఇదిగోండి స్టవ్, ఇదేమో కొత్తది, అది కొద్ది పాతదే, అది ఎప్పుడు వాడేదే. ఇప్పుడు దాకా స్టవ్ నుంచి పెట్టలేదు కదా, మేము ఎక్కడ తెచ్చామనేది ఈ విషయంగా మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు అలా అయితే ఎర్రగడ్డ మార్కెట్లో అయితే వెళ్ళాము. ఎర్రగండి సాంగ్ ఉంది కదా, అలాగే ఎర్రగడ్డ అని అనుకుంటూ ఉంటాను. సరే చూడండి, ఇదైతే చాలా బాగుంది. అంటే ఎర్రగడ్డలో మాకు తెలిసిన ఒక మనిషి అయితే ఉన్నారు. అంటే పాత స్టవ్ వేసుకొని కొత్త స్టవ్ ఇస్తారేమో అని తీసుకెళ్ళాము. అది ఇంకా పనిచేయదని అన్నారు కదా అని అయితే. స్టవ్ ఆయన అయితే ఏమన్నారంటే అది కూడా పనిచేస్తుందమ్మా అని అయితే అన్నారు. మా ముస్లిం ఆయన కూడా. ఇదిగోండి చూడండి, మీకు ఏం చెప్తున్నానంటే ఇది చాలా బాగుంటుంది. ఇదేం కంపెనీ అంటే చెప్తా ఉండండి. రెండు ఒకే కంపెనీవి స్టవ్. చాలా అయితే బాగుంటుంది. ఎర్రగడ్డ మీకు కావాల్సినైతే మీకు ఆ లింక్ అనేది కింద పెడతాను, ఒకప్పుడు చేసుకోండి. చూడండి, నేను చెప్తానంటే స్టవ్ లేకపోతే మనకి చాలా అనేది ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నాకైతే నా దగ్గర ఉన్నది మొత్తం 3 స్టవ్లు. ఒకటేమో సిలిండర్, అంటే మామూలుగా బ్యాచిలర్స్ వంట పెట్టుకుంటారు కదా, అలా ఇంకోటి ఉంది. ఇప్పుడు ఇది కొత్తది, ఇప్పుడు ఇది వాడట్లేదు. ఎందుకు ఇంక వాడడం, అది ఎలాగో పనిచేస్తుంది కదా అని నాకు ఎప్పటి నుంచో 3 తీసుకోవాలని చాలా ఇష్టం నాకు ఇలా స్టవ్లు. చూడండి ఎంత బాగుందో, నాకైతే చూడగానే భలే నచ్చింది. దీని కాస్ట్ అనేది మీకు కింద అప్లోడ్ చేస్తాను, చూసేయండి. మొత్తం అయితే 5,000 చెప్పాడు. 5,000 చెప్తే మేమేమో లాగి 4,000 తీసుకొచ్చుకున్నాము. చాలా బాగుంది కదా. పోయింది అమౌంట్ అనేది. నాకు ఇలాంటి అయితే చాలా ఇష్టము. ఇంకా పొద్దునైతే మేము 7 అయితే వెళ్ళాము ఎర్రగడ్డకి. ఏం జనాలండి బాబు, అసలు వెళ్తా కూడా మనకి అసలు ప్లేస్ అనేది లేదు. అంతా బాగా రష్ అయితే ఉంది. తోసేసుకోవడం అబ్బా, అంటే చాలామంది బడ్స్ అలా తీసుకుంటూ ఉంటారు కదా. ఒకసారి నాకైతే స్వీట్ అదే ఏంటంటే మా రూయి పాపకైతే సూజీ కావాలని అడిగింది. అదేమో అక్కడ లేదు. మా రూయి పాపకి అదంటే చాలా ఇష్టము. సరే, తన బర్త్డేకి అయితే అది గిఫ్ట్ ఇద్దామని అయితే అనుకున్నాను. అవ్వలేదు, అప్పుడు నేను ఇక్కడ రాలేదు కదా. ఇంకో నెక్స్ట్ సండే అయితే మీకు పెడతా, ఎలా కొన్నాము ఏంటో పెడతాను చూసేయండి. ఈ స్టవ్ మీకు నచ్చితే కనుక కాంటాక్ట్ కావాలి, మాకు లింక్ కావాలి, లింక్ అప్లోడ్ చేయండి కింద అంటే లింక్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. చూడండి, నేను ఇప్పటి నుంచి హైదరాబాద్ వచ్చాను కాబట్టి మీకు మంచి వీడియోస్ అనేవి సెండ్ చేయగలను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. చూడండి, మీకు ఇంకో కాన్స్టెంట్ చూపిస్తాను, వచ్చేయండి. మా వారి బ్యాచిలర్ లైఫ్ అది. ఇది బాగుందా లేదా నాకు కామెంట్ చేస్తాను. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది అసలు. ఇవాళ ఎర్రగడ్డ మార్కెట్ ఇదిగోండి అక్కడ ఉంది కదా, అదేమో మా వారిది. అది ఎప్పుడన్నా లేనప్పుడేమో బ్యాచిలర్స్ అప్పుడు ఉంటారు కదా, అప్పుడు వంట పెట్టుకుంటూ ఉంటారు ఆయన. చూడండి, నా స్టవ్, నా వంటగది సామాన్లు ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఈ స్టవ్ మనకి ఇది కూడా అదే కంపెనీ. ఇదిగోండి బటర్, చాలా మంచి కంపెనీ అసలు. ఇదైతే మీకు కావాలంటే లింక్ పడేస్తాను, చూసేయండి. ఇదైతే చిన్న స్టవ్ అని మాట కాదు, కానీ చాలా గట్టిగా అస్సలు ఎరగదు. మనం ఎంత ఇదిగా చేసుకున్న దీని కింద ఏముంటుందంటే దాని కింద మళ్ళీ ఇంకో ఇది కూడా ఉంది, గట్టి రాయి ఉంది. అందుకే నేను చూడండి చూపిస్తాను మీకు. ఎందుకంటే గ్యాస్ ఉంది, ఇంకా మనం పైకి ఎత్తకూడదు కదా, అందుకే మీకు కింద నుంచే చూపిస్తాను చూడండి. చాలా బాగా అయితే యూజబుల్ అవుతుంది మీకైతే. అసలు నేనైతే బండి మీద వెళ్ళానండి. అసలు ఫస్ట్ టైం మేమైతే అసలు క్యాబ్ బుక్ చేసి వెళ్తాము. మా వారేమో ఇంకా క్యాబ్ గీవే అవసరం లేదు, నువ్వు కూర్చొని తీసుకెళ్తానని అయితే అన్నారు. ఇంకా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాము, జాగ్రత్తగానే వెళ్ళాము. వెళ్ళి ఇప్పుడే వచ్చాను నేను కూడా. వచ్చి మీకు వీడియో అనేది అప్లోడ్ చేసేస్తున్నాను. ఏం చెప్తున్నానంటే
మీకు ఇంకో విషయం చెప్పాలి. ఎర్రగడ్డ ఒకవేళ వెళ్ళాల్సినంత అవసరం వస్తే కానీ మీకు బండిలు మాత్రం వెళ్ళమాకండి. ఒకవేళ క్యాబ్ అయినా లేకపోతే ఆటో అయినా బుక్ చేసుకుని మాత్రం వెళ్ళండి. బండిల మీద మాత్రం అస్సలు వెళ్ళమాకండి. పాపం ఒక ఆమె అయితే మా ముందే బండి మీద నుంచి పడిపోయింది. ఎందుకంటే ఆ రష్ ఎక్కువైపోయింది కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడాలు ఎక్కువైపోయింది. అందుకని నేనైతే క్యాబ్ అయినా బుక్ చేసుకుంటాను. చూడండి వీడియో అయితే ఇంతే. ఫస్ట్ సబ్స్క్రైబ్ అయిపోవాలి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.